తెలంగాణలో 2 రోజుల క్రితం ఒక దుర్ఘటన చోటు చేసుకుంది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ కొంతమేరకు కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించి ఆ టన్నెల్లో 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు కుంగిపోయిందనమాట. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. దాదాపు ఈ ప్రమాదంలో 8 మంది వర్కర్స్ చిక్కుకుపోయారనమాట. ఎవరైతే అక్కడ పనులు చేస్తున్నారో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. 2 రోజుల నుంచి వాళ్ళు చిక్కుకుపోయి టన్నెల్ లోపలే ఉన్నారు. అసలు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు బతుకున్నారా లేదా, దీనికి సంబంధించి చాలా చర్చ జరుగుతుంది. ఒక పక్క దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ కీలకంగా జరుగుతున్నాయి. ఎందుకంటే దీనిలో టైమే చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెస్క్యూ ఆపరేషన్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ హైడ్రాలజికల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీళ్ళందరూ వచ్చారనమాట. వీళ్ళతో పాటు ప్రత్యేకంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి, ర్యాట్ హోల్ మైనర్స్ని కూడా పిలిపించారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఒకటేసారి ఇంకా స్లష్, వాటర్ మడ్ ఎక్కువ పట్టడం వల్ల తొందరగా లోపలికి వెళ్ళే ఆస్కారం కూడా కనిపించట్లేదంట. దీనికి సంబంధించి కరెక్ట్గా 2 years బ్యాక్ ఉత్తరాఖండ్లో ఇలాంటి కొలాప్సే ఒకటి జరిగిందనమాట. సిల్క్యారా టన్నెల్ కొలాప్స్ అని చెప్పి ఉత్తరాఖండ్లో జరిగింది. అక్కడ ఎవరైతే ఎక్స్పర్ట్స్ వెళ్ళి వాళ్ళని కాపాడారో వాళ్ళని కూడా పిలుచుకొచ్చి ఇప్పుడు ఆ టన్నెల్లో పంపిస్తున్నారనమాట. కానీ అంత తొందరగా అంత ఈజీగా జరగట్లేదు ఈ కార్యక్రమం. కారణం స్లష్ ఏదైతే ఆ మడ్ కానీ అదంతా ఉందో ఆ మట్టి విపరీతంగా కూరుకుపోవడం వల్ల వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇంకా 3-4 రోజులు పట్టొచ్చేమో అసలు రెస్క్యూ చేయడానికి. లోపల ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అనే దాని మీద పెద్ద సందిగ్ధత నెలకొంది. ఈ దుర్ఘటన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిందనమాట. 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని మళ్లించేందుకు నిర్మిస్తున్న సొరంగపు మార్గపు ప్రాజెక్టులో దేశంలోనే అతి పెద్దది శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు. ఒప్పందం ప్రకారం 4 ఏళ్లలో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్ట్ దాదాపు 2 దశాబ్దాల నుంచి కొనసాగుతూనే ఉంది. ఒక అడుగు ముందుకు పడితే 2 అడుగులు వెనక్కి పడుతున్నట్లుగా ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్ చాలా స్లోగా జరుగుతుందన్నమాట. శ్రీశైలానికి భారీ వరద వచ్చినప్పుడు నీరంతా సొరంగంలోకి వెళ్ళిపోయి ఆ ప్రాజెక్ట్ పని ముందుకు వెళ్ళకపోవటం, అదేవిధంగా అక్కడున్న మిషన్లు, టన్నెల్ బోరింగ్ మిషన్స్ ఏవైతే ఉంటాయో అవి చెడిపోతుండటం, ఇలా ఒకటా రెండా అనేక సమస్యలతో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అనేది ఎప్పటికప్పుడు ఆగిపోతూనే ఉందన్నమాట. ఇటీవలే మళ్ళీ పనులు స్టార్ట్ అయ్యాయి. 15 మీటర్లు తవ్వారో లేదో ఇప్పుడు అక్కడ ఈ పెద్ద ప్రమాదం సంభవించింది. గ్రౌటింగ్ చేసి అమర్చిన సెగ్మెంట్స్ పడిపోయి భారీగా నీరు రావటం, కార్మికులు దానిలో చిక్కుకుపోవటం, దాదాపు 8 మంది భవితవ్యం అక్కడ అసలు బతుకున్నారో లేదో అర్థం కాకుండా ఉందన్నమాట. దాంతో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. శ్రీశైలం రిజర్వాయర్, శ్రీశైలం జలాశయం నుంచి ఒక సొరంగ మార్గం ద్వారా, ఒక టన్నెల్ ద్వారా దాదాపు అక్కడి నుంచి నీటిని మళ్లించి 4 లక్షల ఎకరాలను పండించే దిశగా ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్ 2004లో స్టార్ట్ అయిందనమాట. అప్పట్లో మనకు తెలుసు జలయజ్ఞం ప్రాజెక్ట్ అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అంతకుముందు చాలా సంవత్సరాల నుంచే ఈ పథకం ప్రతిపాదనలో ఉంది. కానీ శ్రీశైలం ఫారెస్ట్ ఏరియాలో ఈ సొరంగం తవ్వడానికి అనుమతి లభించడం కష్టమైపోయిందనమాట. దాంతో నాగార్జున సాగర్ నుంచి నీటిని మళ్లించేలా ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి అప్పటి ప్రభుత్వాలు దాన్ని పూర్తి చేశాయి. తర్వాత ఎత్తిపోతల పథకం ద్వారా కాకుండా గ్రావిటీ ద్వారా శ్రీశైలం నుంచి నీటిని మళ్లించేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారనమాట. శ్రీశైలం నీటి మట్టం 826 అడుగుల నుంచి నీటిని మళ్లించేలా 4000 క్యూసెక్కుల సామర్థ్యంతో దాదాపు 45 కిలోమీటర్ల దూరం టన్నెల్ బోరింగ్ మిషన్తో సొరంగం తవ్వి వచ్చిన నీటిని దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు నింపి ఆ తర్వాత ఈ పనులు కంటిన్యూగా స్టార్ట్ చేశారనమాట. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ టోటల్ కెపాసిటీ 30 TMC అనమాట. పర్ డే ఇది 4000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని డెలివరీ చేయగలదు. మొత్తం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్కి సంబంధించి ఇంకా 9.6 కిలోమీటర్స్ మేర తవ్వకం జరగాల్సి ఉందన్నమాట.